నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. దిస్ ఈజ్ హరీష్. ఇంతకుముందు మనము బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్సర్లు ఘోరంగా కమాయించుకున్నారు. ఒక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి లక్షలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి కార్లు, బంగ్లాలు, ఇల్లు, ఫ్లాట్లు ఏమేమో కొనుక్కున్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ని సజ్జనార్ గారు బాగా గట్టిగా యాక్షన్ తీసుకొని దాన్ని ఆపేసినారు. ఇప్పుడు అదే ఇన్ఫ్లుయెన్సర్లు 1000K ఫాలోవర్స్, 2 మిలియన్, 1 మిలియన్ ఫాలోవర్స్ వీళ్ళంతా కొత్త స్ట్రాటజీని పట్టుకొని వచ్చారు. అదే టేక్ అవే, గివ్ అవే, లక్కీ లాటరీ అనుకుంటా ప్రజల్ని ఇంత మోసం చేస్తుండ్రానంటే, ఒక్కొక్కళ్ళు 500K ఫాలోవర్, సపోజ్ 500K ఫాలోవర్స్ ఉన్నోళ్ళు నేను బండిస్తున్నా అని చెప్పేసి, డ్యూక్ అని చెప్పేసి, KTM అని చెప్పేసి, బుల్లెట్ అని చెప్పి, హాలిడే ఎడిషన్ అని చెప్పుకుంటా పెద్ద పెద్ద బండ్లన్నీ పెట్టి దీనికి 500 మాత్రమే, 300 మాత్రమే, 200 మాత్రమే దాని ప్రైజ్, లక్కీ లాటరీ టికెట్ ప్రైజ్ అనుకుంటా ఘోరంగా పైసలు వేసేస్తున్నారు. అయితే ఇది ఎట్లా అంటే ఇల్లీగల్ బిజినెస్ని లీగల్గా చూపించేస్తున్నారు. ఆన్ మీడియా వీళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకుంటా ఈ టికెట్స్ కొనండి, దీంట్లో లక్కీ లాటరీలో మీకు ఒకటి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 5 లక్షల బండిలు పెట్టిండ్రు అని అంటే దాని వెనకాల 20-30 లక్షల టికెట్స్ సేలింగ్ అవుతున్నాయి ఒక్కొక్కళ్ళకి. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ నుంచి వెళ్ళి ప్రమోషన్ ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఏదైతే లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఉన్నాయో ఎట్లా కట్టాలనో అర్థం కాక ఎవడో ఒక్కడు ఈ టికెట్స్ అనుకుంటా, టేక్ అవే అనుకుంటా స్టార్ట్ చేసిన మూలాన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, అంటే మెజారిటీ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ స్కామ్ని స్టార్ట్ చేయడం మొదలెట్టేసిండ్రు. ఎట్లా? కొన్ని చూసి ఒకడు. ఇప్పుడు వీనికి 500K ఫాలోవర్లు ఉన్నారు అనుకోండి, వీడు 2 లక్షల బండి పెట్టాలా. 1 మిలియన్ ఉన్నోడు 10 lakhsది పెట్టాలా. 10 మిలియన్స్ ఉన్నోడు 3 మిలియన్స్, 4 మిలియన్, 5 మిలియన్స్ అట్లా ఫాలోవర్స్ ఉన్నోడు ఏకంగా జీప్ అని పెట్టేసి, తార్ అని పెట్టేసి, కార్లు అవి ఇష్టం వచ్చింది పెడుతున్నారు. వాళ్ళు ఒక 500 రూపాయల టికెట్కి నీకు 10 లక్షల, 15 లక్షల కార్ ఇస్తున్నాడు వాడు అని అంటే దాని వెనకాల వాడు ఎంత కమాయించుకుంటున్నాడు. కంటెంట్ నచ్చి, కంటెంట్ ఇష్టమై, వాళ్ళ యాక్టింగ్ కానీ, స్కిల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ నచ్చి వాళ్ళని ఫాలో అయితే వాళ్ళ ఫాలోవర్స్ని బక్రాలను చేసి పడేస్తున్నారు ఈ నా కొడుకులు. వీళ్ళ మీద సజ్జనర్ గారు ప్లీజ్ మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారో కొంచెం తొందరగా తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఒక్క గివ్ అవే, ఒక్క టేక్ అవే అనుకుంటా చెప్పుకుంటూనే లక్షలు, కోట్ల కుంభకోణం చేసుకుంటూ పోతున్నారు. ఇది ఒక టైప్ ఆఫ్ మనీ లాండరింగే. ఓటుకి నువ్వు పైసలు ఇచ్చి ఓటేపించుకుంటుంటే ఓటుకి నోటు అనుకుంటే ఎట్లయితే కేసులు అవుతున్నాయో, ఎట్లయితే కేసులు అవుతాయో సేమ్ అదే ప్రాసెస్లో నీకు ఇక గిఫ్ట్ ఇస్తున్నా అన్న పేరుతో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పైసలు దొబ్బేస్తున్నారు వీళ్ళు. వీళ్ళపైన మీరు వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోండి సార్ ప్లీజ్. ఇది హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ చిత్రగుప్త్. ఎందుకంటారా, ఇప్పుడు వీళ్ళని వదిలేసిండ్రే అనుకో, ఇట్లా ప్రతి ఒక్కరు ఇప్పుడు 500 కదా పెడదాం, ఈసారి ఒక్కసారి రాలేదు, నెక్స్ట్ టైం వస్తుంది, కుప్పలు లక్కీ లాటరీలు అమ్మేస్తున్నారు సార్ వీళ్ళు. ఇది పోనీ ఇది అమ్ముతున్నారు, ఏమన్నా లీగల్గా చేస్తున్నారా అంటే మొత్తం ఇల్లీగల్గా చేస్తున్నారు. కానీ డైరెక్ట్ సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నది అదంతా. ఇది మీ వరకు వస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? అంటే పొలిటికల్ ప్రెషర్ వల్ల కొన్ని పాయింట్స్, అంటే కొన్ని రూల్స్ మీకు ఉండడం వల్ల మీరు బ్లాక్ అవుతున్నారేమో. కానీ సార్ మీ మీద 100% నమ్మకం అయితే మాకు ఉంది సార్. ఎందుకంటే మీరు చేసిన ఏ ఆపరేషన్ అయినా కానీ 110% రేషియోతో ఉంటుంది. ఇది మేము మస్తు గట్టిగా నమ్ముతాం. మీలాంటి ఆఫీసర్స్ ఇట్లాంటి స్కామ్లని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకుంటే, ఎక్కడైతే అమాయక ప్రజలు ఉన్నారో 500కే నాకు బండి వస్తుంది కదా, 500 పెడితే నాకు కార్ వస్తుంది కదా, గుడ్డిగా నమ్మేస్తున్నారు వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థమైతే లేదు, వాళ్ళు ఒక స్కామ్లో ఇరికిండ్రు అని చెప్పేసి. మీలాంటి వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటే అట్లీస్ట్ ప్రజలు ఇప్పటివరకు అయితే మోసపోయినరు, ఇక నుంచి వెళ్ళి మోసపోకుండా ఉండే చాయిసెస్ ఎక్కువ ఉంటాయి సార్. ప్లీజ్ దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి. మీరు బెట్టింగ్ యాప్స్లో ఏదైతే సత్తా చూపించిండ్రో సార్, నెక్స్ట్ లెవెల్ సార్ అది. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది సుసైడ్ చేసుకునే దాకా కూడా వెళ్ళిపోయినారు. పాపం వాళ్ళకి తెలియకుండా ఒకసారి పెడితే కొన్ని రిటర్న్స్ వచ్చినాయని చెప్పేసి మళ్ళీ ఇంకొక 5,000 పెడితే 10,000 పెడితే లక్ష పెడితే 10 లక్షలు వస్తున్నట్టు ఫస్ట్ చూపించిండ్రు. దాని తర్వాత మొత్తం పైసలన్నీ లూటు చేసి పడేసిండ్రు బెట్టింగ్ యాప్స్లు. అటు బెట్టింగ్ యాప్లో పెట్టించుకుంటా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఫుల్ కమాయించేసుకున్నారు.
కానీ ఇక్కడ మోసపోయింది అమాయక ఫాలోవర్ ప్రజలు. ప్లీజ్ సార్ దాని మీద మీరు గట్టిగా యాక్షన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి అందరికీ ప్రజలందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు అవతల వాళ్ళ టాలెంట్ నచ్చి వాళ్ళ స్కిల్స్ నచ్చి వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు అని అంటే మీరు జస్ట్ ఫాలోవర్కే ఉండండి. వాళ్ళు ఏది చెప్తే అది, ఇగో నేను మీకు ఇది ఇస్తా, మీకు ఒక ఐఫోన్ పెట్టినా, ₹1,00,000 ఫోన్ రా బాబు, 2 లక్షల ఫోను మనకు 100 రూపాయలకే పెడుతున్నాడు కదా, నాకు దొరకదా, మీరు మీకు ₹100 ఒక్కొక్క దగ్గరికైనా తీసుకుంటున్నాడు. అట్లా 10 లక్షల మంది దగ్గర వాడు ₹100 తీసుకుంటే ఎన్ని లక్షలు అవుతున్నాయి ఆయనకి. ఒక్కొక్కరు ఇప్పుడు 10 లక్షల ఫాలోవర్లు ఉన్నాడు, మంచికి ₹1 తీసుకున్నా వానికి 10 లక్షలు కదా. అట్లా 10 లక్షలు అని అంటే దాంట్లో నుంచి 2 లక్షలు మీకు ఇచ్చేస్తున్నాడు. అట్లా ఆడు 10 లక్షలు ఒక రూపాయితోనే 10 లక్షలు కమాయిస్తే మీ దగ్గరికి ₹100 తీసుకున్నట్టు ఎన్ని కోట్లు వెళ్ళిపోతున్నాయి వానికి. పోనీ వాడేమన్నా సోషల్ సర్వీస్ చేస్తున్నాడా దాంతో అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తున్న పేరు మీద ఇంత పెద్ద స్కామ్స్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పటి వరకు నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు దీని గురించి వెళ్ళి డాటా సెర్చ్ చేస్తున్నప్పుడే నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది. తార్ గిఫ్ట్ 500కా, ఒక తార్ మనకు 500కి వస్తుందా, అసలు ఎట్లా వస్తుంది అని చెప్పి చెక్ చేస్తే దానంత పెద్ద స్కామే లేదు. వానికి 2 మిలియన్ 3 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే వాడు తార్ ఇస్తున్నాడు 500కి. అంటే 30 lakhs మెంబర్స్ 500 ట్రాన్సాక్షన్ ఆయనకి చేసినట్టు ఎన్ని కోట్లు వెళ్ళిపోయినాయి ఆయనకి. మీ దగ్గర నుంచి వెళ్ళి పైసలు తీసుకొని వాడు మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకొని జస్ట్ మీకు దాంట్లో 1% మాత్రం రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తున్నాడు. అది మీరు వచ్చినోడు గిఫ్టే అనుకుంటుండు, రానోళ్ళు ఇట్లా ఎంతమంది ఎన్నిసార్లు పెడుతుండొచ్చు. ఒక్కసారి మీరు గుడ్డిగా వాళ్ళు చెప్పిందల్లా నమ్ముకుంటూ వినుకుంటూ మీరు మోసపోకండి. అట్లీస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళైనా కొంచెం అర్థం చేసుకోండికి ఇట్లాంటి కొడుకుల్ని ఎంత వీలైతే అంత దూరం ఉండండి. ఫస్ట్ వాళ్ళని ఎవడైతే ఇట్లాంటి ప్రమోట్ చేసి ఈ టేక్ అవే గివ్ అవే అనుకుంటా ఆఫర్స్ ఇచ్చి మీ దగ్గర నుంచి వెళ్ళి పైసలు వసూలు చేస్తుండ్రో నా కొడుకుల్ని ఫస్ట్ అన్ఫాలో చేసేసి రిపోర్ట్లు కొట్టి బ్లాక్ చేసి పడేయండి. అప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళు సుధరాయించరు. కానీ సజ్జనార్ గారు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, ప్లీజ్ మీరు ఏదైనా కేసు తీసుకొని యాక్షన్ తీసుకున్నారు అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మేము చాలా కేసులలో మేము చూసినాము. ఐబొమ్మ రవినే పట్టుకున్న వాళ్ళు మీరు, బెట్టింగ్ యాప్ని ఆపిచ్చిన సత్తా ఉన్న పోలీసులు మీరు అనుకుంటే ఇది విత్ ఇన్ డేస్లో 1-2 days అటో ఇటో విత్ ఇన్ కొన్ని డేస్లో దీన్ని మొత్తం కొలాప్స్ చేసి పడేస్తారు. ప్లీజ్ రిక్వెస్ట్ సార్, ఎందుకంటే ఒక 500కు కార్ వస్తుందో, 500కు బండి వస్తుందో, 500కు ఒక ఫోన్ వస్తుందో అని వీళ్ళు మోసపోకన్నా ముందు కొంచెం మీరు వాళ్ళని అలర్ట్ చేసి అట్లనే ఇట్లాంటి స్కామ్స్ ఎవరైతే చేస్తుండ్రో వాళ్ళని వీలైనంత తొందరగా పట్టి వాళ్ళపైన కేసులు వేసి వాళ్ళకి ఏదన్నా ఒక శిక్ష అనేది పడితే కానీ ఇసుంటి నా కొడుకులు వీళ్ళు మారరు. ఇది కాకపోతే ఇంకొక స్కామ్ స్టార్ట్ చేద్దామనే ప్రాసెస్లో మస్తు మంది ఉంటారు. కానీ మీరు వీళ్ళకు వేసే శిక్షతో ఇంకొకసారి పబ్లిక్ని లూటీ చేద్దాం, కుసున్న దగ్గర పైసలు కమాయిద్దాం, పని చెయ్యకుండా పైసలు కమాయిద్దాం అని ఎవరైతే ఆలోచనతో ఉన్నారో, ఫాలోవర్స్ని పెంచుకొని పబ్లిక్ని మోసం ఎట్లా చేద్దాము అనే ప్లాన్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి వణుకు రావాలి సార్. అట్లాంటి శిక్షలు మీరు వీళ్ళకి వేస్తే కానీ ఇట్లాంటి నా కొడుకులు అసలు వినరు. ఒక్కోడేమో పైసల గాలిలో ఎగిరేసి నన్ను ఫాలో కండ్రి అని చెప్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క స్ట్రాటజీలు. ఫస్ట్ పబ్లిక్ని అట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకొని ఫాలోయింగ్ పెరిగిన తర్వాత ఈ ఫాలోవర్స్ని బిజినెస్గా మార్చుకుంటున్నారు. ఎక్కడెక్కడో లూటీ చేసి ఉరికిపోయిన వాళ్ళనైతే దూరం మాట సార్. ఇక్కడ లూటీ చేస్తున్న ఇట్లాంటి కొడుకుల్ని మాత్రం తొందరగా పట్టుకుంటే ప్లీజ్ మన పబ్లిక్ని మస్తు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వీలైనంత తొందరగా వీళ్ళని పట్టుకొని వీళ్ళకి శిక్ష వేయండి. వీళ్ళకి వేసే శిక్షతోని ఇంకొకటి ఇట్లాంటి పనులు చేయాలన్న ఆలోచన వస్తే కూడా భయపడిపోవాలి. అట్లాంటి శిక్షలు వీళ్ళకి వేస్తే కానీ ఈ సోషల్ మీడియాలు ఇట్లాంటివి ఆగవు సార్. ప్లీజ్ సార్, మా సైడ్ నుంచి వెళ్ళి హంబల్ రిక్వెస్ట్ మీకు, దయచేసి వీళ్ళని వీలైనంత తొందరగా ఈ స్కామ్లని ఆపండి, వీళ్ళని పట్టండి, వీళ్ళకి మంచి పనిష్మెంట్ ఇవ్వండి. అండ్ దీనిపైన అవేర్నెస్ని మాకు వీలైనంత మేము చేస్తాము. మీరు కూడా మీ పోర్టల్ నుంచి వెళ్ళి ఏదో ఒక విధంగా ఈ అవేర్నెస్ని మీరు క్రియేట్ చేయండి సార్. లేదంటే ఇట్లాంటి వాళ్ళు తయారైతేనే ఉంటారు, పబ్లిక్ మోసపోతూనే ఉంటారు. మోసపోనీయకుండా ఆపుతారు, ఆ బాధ్యత మీది, మీరు ఆపుతారు అని మేము అనుకుంటున్నాం. దయచేసి ప్లీజ్ వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, తీసుకుంటారనే నమ్మకం మాకు చాలా గట్టిగా ఉంది. జై హింద్, జై భారత్.